యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరాంతపు ముగింపు కూడికలో మనము ఆఖరి సమయంలోకి మనం వచ్చాం. ఒక గంటలో నూతన సంవత్సరంలోకి మనము రాబోతున్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. ఈ వాక్యము మనము జాగ్రత్తగా అర్థము చేసుకుని ఆలోచన చేస్తే, ఈ 2024వ సంవత్సరము పాత సంవత్సరము, గతించిపోయే సంవత్సరము కోసము మనము ఎన్నో ఆశల కోసం, ఎన్నో వాటి కోసం ఆశపడి పరిగెత్తాము. అనేక మంది క్రైస్తవ బిడ్డలు, ఈ లోక బిడ్డలు లోకములో ఉన్న వాటి కోసము పరిగెత్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ద్వారా ఏం రాయించాడంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడండి. పాత జీవితంలో అనేకమైన వాటి కోసం మీరు వేగిరపడ్డారు, అనేకమైన వాటి కోసము మీరు పరిగెత్తారు. నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టడానికి కొద్ది నిమిషముల్లో, కొద్ది సమయంలో మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ముందున్న వాటి కొరకై వేగిరపడమంటున్నాడు. ముందున్న వాటిని ఏమిటి? అసలు ముందున్నవేమిటి? వెనకున్నవేమిటి? వెనకున్న వాటిని విడిచిపెట్టమంటున్నాడు. పాత సంవత్సరంలో వెనకున్న వాటిని మనం విడిచిపెట్టే బిడ్డలుగా ఉండాలా. వేటిలో ముందుకు సాగాలి? మనము ముందున్న వాటి కోసము వేగిరపడమంటున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. మనకి బహుమానం ఇచ్చేది దేవుడే. మనకి ముందున్న గురి కోసము మనము పరిగెత్తాలి. జరిగిన మంచైనా చెడైనా వాటి మీద లక్ష్య పెట్టక, 2024వ సంవత్సరంలో మనకు జరిగిన చేదు క్రియలు, చెడ్డ క్రియలను ఆలోచించక, ఆ చేదు అనుభవాలను వదిలిపెట్టుకుని నూతన స్వభావంతో, స్థిరమైన హృదయముతో ఒక క్రొత్త జీవితాన్ని మరలా దేవుని కోసము మనం పరిగెత్తే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ముందున్న వాటి కోసము మనం వేగిరపడాలి. ముందుకు ఏ విధంగా సాగాలి? వేటి కోసము మనము ఆశపడాలి? భక్తులు అనేక మంది దేవుణ్ణి చూస్తారు, దేవునితో నడవడానికి ఇష్టపడ్డారు, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డారు, దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడ్డారు, దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడ్డారు, దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడ్డారు. అందుకనే భక్తుల జీవితంలో వారు చేసిన ప్రతి విజ్ఞాపనకు, వారు కావాల్సిన ఏదైతే అవసరమైనదో సమస్తాన్ని దేవుడు వారికి సమకూర్చాడు. ఈ దినమున 2024వ సంవత్సరంలో మనము ఎందుకు వెనకబడిపోయామంటే, మన జీవితము దేవునితో సహవాసము లేదు. మన జీవితము పాపములతో నిండి ఉన్నది. మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరముగా
ఉండాలని దేవుడు ఆశపడితే, అనేక మందికి వెలుగును నింపాలని దేవుడు ఆశపడితే, దేవుడిచ్చిన వెలుగును మనము నింపుకొనక, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనము తీసుకొనక, మనము ఈ లోక ఆశలతో పడిపోయి ఉన్నాము. ఈ లోక ఆశలు ఏమిటంటే ధనము, బంగారములు, ఆస్తులు, ఇల్లు, సంపాదన. ఇదే మనకి ఈ లోకాశల కోసము పరిగెత్తే బిడ్డలుగా మనమున్నాము కనుక దేవునితో సహవాసం చేయలేకపోయాము. అనేక మంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలోని అనేక మంది ప్రవక్తలు, వారు నీతిమంతులు విజ్ఞాపన చేస్తే అనేక కార్యాలు చేస్తానంటున్నాడు. నీతిమంతులు విజ్ఞాపన చేస్తే వారి విజ్ఞాపనను బట్టి వారికి ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలలో చేస్తానంటున్నాడు. నీతిమంతుని ప్రార్థన వింటానంటున్నాడు. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. పాప జీవితంలో నుండి, ఆ పాప బంధకంలో నుండి మనం మార్చబడి, మరలా ఆ పాప బంధకాలు మన జీవితంలోకి రాకుండా దేవుని రక్తము ద్వారా కడగబడి ఒక క్రీస్తు కుమారుడిగా, క్రీస్తు కుమార్తెగా మనం మార్చబడ్డాము. కానీ మన జీవితము వెనుకున్న వాటి కోసమే, ఈ లోక ఆశల కోసమే, ఈ లోక భోగముల కోసమే మనము జీవిస్తున్నాం. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనంలో, మీరు ముందున్న వాటి కోసం పరిగెత్తమంటున్నాడు. ముందున్న వాటి కోసమే మనం పరిగెట్టాలా. అనేకమైనవి మన జీవితంలో విడిచిపెట్టాలా. ఏమి విడిచిపెట్టాలా? శరీర ఆశలను విడిచిపెట్టాలా. మన తలంపులు, మన చూపులు దేవునికి వ్యతిరేకముగా ఉండకూడదు. మన ఆలోచనలు, మనం మాట్లాడే విధానము అది దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలా. మనము ముందున్న వాటి కోసం, ముందున్నది ఏమిటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని సువార్తను ప్రజలకు తీసుకెళ్ళడానికి, దేవునికి సాక్షులుగా ఉండడానికి, దేవుని కుమారులుగా అనేక మందికి ఆశీర్వాదం ఇవ్వడానికి, అది మన జీవితంలో ఒక గురి కలిగి ఉండాలా. విశ్వాసులకు ఒక విజ్ఞాపన చేస్తున్నాను, విశ్వాసులకు ఒక సూచన చేస్తున్నాను, విశ్వాసులకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. అనేక మంది ప్రజలు, అనేక మంది విశ్వాసులు ఆశీర్వాదాల కోసం, స్వస్థతల కోసం అనేక మందిరాలకు వెళుతున్నారు. అది దేవుడు నువ్వు ఏ మందిరంలో ఉన్నా నిన్ను ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. ఆశీర్వాదాలు నీకు ఇస్తుంటే అవి నువ్వు పొందుకుని అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంటే, నీవు దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవునికి హృదయం ఇవ్వకుండా ఈ లోకాశలతో పడిపోయి అనేక మందిరాలకు పరిగెడుతున్నారు. స్వస్థతల కోసం పరిగెడుతున్నారు, ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నారు. వారి ఆర్థిక సమస్యలు విడిచిపోవాలని అనేక మంది విశ్వాసులు పరిగెడుతున్నారు. దేవుడే నువ్వు ఎప్పుడైతే మారు మనసు, బాప్తిసము అనుభవంలో వచ్చావో అప్పుడే నిన్ను ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. విషయాన్ని మర్చిపోయి అనేక మంది ఈ లోకాశలతో పరిగెడుతూ ఆశీర్వాదాల కోసము, స్వస్థతల కోసము, విడుదల కోసము పరిగెట్టే బిడ్డలను మనము చూస్తున్నాం. మన జీవితంలో ఏది జరిగినప్పటికీ, అది శ్రమ వచ్చినా, కీడు వచ్చినా, ఆపద వచ్చినా, సంతోషం వచ్చినా కూడా ప్రభు మన జీవితంలో ఏదైతే అనుగ్రహిస్తాడో, ఏదైతే మనము దాని ద్వారా ఏం నేర్చుకోవాలని దేవుడు ఆశపడతాడో దానిని బట్టి మనకు వచ్చే శోధనలైనా, శ్రమలైనా, కీడైనా, మేలైనా, సంతోషమైన అన్నీ కూడా ఆయన చిత్తానుసారముగా మాత్రమే మన జీవితంలో జరుగుతాయి. ఈ విషయాన్ని మనము క్రైస్తవులుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాత సంవత్సరము, ఈ 2024 సంవత్సరములో నీ హృదయము మార్చబడాలా. నీ హృదయంలో ఒక స్థిరమైన తీర్మానం ఉండాలా. ఏమని తీర్మానం తీసుకోవాలంటే, 2024 సంవత్సరం వ్యర్థముగా బ్రతికావేమో, 2024 సంవత్సరము వ్యర్థముగా బ్రతికావేమో, 2025 సంవత్సరంలోకి నేను వస్తున్నాను ప్రభువా, మంచి తీర్మానాలు తీసుకుని నూతన సంవత్సరంలోకి నేను పరిగెడతాను ప్రభువా, నూతన సంవత్సరంలోకి నేను వస్తాను ప్రభువా,
ఆ స్థిరమైన మనసు నాకు దయచేయండి ప్రభువా, ఆ స్థిరమైన హృదయం నాకు దయచేయండి దేవా అని నీ జీవితము ఒక త్యాగపూరితమైన జీవితం లాగా ఉండాలా. ఎందుకు త్యాగపూరితమైన జీవితం అని చెప్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మన కోసము మన పాపముల కోసం త్యాగం చేశాడు. సిలువలో మరణించాడు. సిలువలో మరణించి మన కోసం త్యాగం చేశాడు. మన కోసం త్యాగం చేసి ఎవరు చేయలేని త్యాగం చేసిన దేవుడు ఆయన రక్తము ద్వారా మనకు విడుదలిచ్చాడు. ఆయన రక్తము ద్వారా మన పాపములను కడుక్కొని మనల్ని నీతిమంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసిన మనలను మనము దేవుని కొరకు ఏదైనా చేసే బిడ్డలుగా ఉండాలి. ఈ 2024 సంవత్సరము ఏ విధంగా ఉన్నదో నాకు తెలియదు, కానీ 25వ సంవత్సరంలోకి నూతనముగా అడుగు పెడుతున్న బిడ్డలకు నేను చెబుతున్నాను, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతారా? థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయు, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనం వ్యర్థముగా దేవునికి విరోధముగా గడిపామేమో, కానీ 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనము ఒక నూతనమైన స్థిరమైన మనసు, ఒక నూతన స్థిరమైన హృదయము మనము కలిగి 2025 సంవత్సరంలో మనము అడుగు పెట్టాలి, ప్రవేశించాలి. ఒక తీర్మానము తీసుకోవాలి. ఏంటంటే, దేవా, ఎన్ని దినములు వ్యర్థముగా గడిపాను, ఎన్ని దినములు నీకు వ్యతిరేకంగా గడిపాను, ఎన్ని దినములు ఈ లోక ఆలోచనతో గడిపాను, ఎన్ని దినములు నిన్ను దుఃఖపరిచాను, ఆయాసపరిచానయ్యా. ఈ దినము నుండి ఒక తీర్మానం తీసుకుంటానయ్యా. ఈ దినము నుండి ఒక తీర్మానం తీసుకుంటానయ్యా. ఏ తీర్మానం తీసుకుంటావు? మీకు ఒక 5 విషయాలు చెప్తాను. వాటికి సంబంధించిన రెఫరెన్స్లు మీకు చెప్తాను. సమయం ఎక్కువ అవుతుంది కనుక నేను వివరించకుండా దానికి సంబంధించిన రెఫరెన్స్లు మీకు తెలియజేస్తాను. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. 2024 సంవత్సరము గతించిపోతుంది. 2025 సంవత్సరంలో ప్రవేశపెడుతున్న మనము ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఏమిటంటే, ఇంకను మనము దేవునికి వ్యతిరేకంగా జీవించామేమో, దేవునికి ఇష్టం లేనివి చేశామేమో, దేవుని బాధ పెట్టేవి చేశామేమో, దేవుణ్ణి అవమానపరిచేవి మన జీవితంలో ఉన్నవేమో, దేవుణ్ణి ఇంకను మనము సిలువ వేసే బిడ్డలుగా ఉండకుండా ఆయనకు ఇష్టము లేనివి మనము విడిచిపెట్టేద్దాం. ఈ 2024 సంవత్సరంలో ఆయనకు ఇష్టం లేనివి మనము విడిచిపెట్టేద్దాం. నీకు సమస్తము తెలుసు. ఆయనకి మన జీవితంలో ఏది చేదో, ఏది పాడు చేసే గుంట నక్కలో, ఏది చేదైన వేరో అన్ని కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో నిన్ను పాడు చేసే గుంట నక్కిదుంది. నీ జీవితంలో ఇచ్చేదైన వేరున్నది. నీ జీవితాన్ని నాశనం చేసే ఇచ్చేదైన వేరున్నది. తీసేసుకుంటావా? విడిచిపెట్టేస్తావా? దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టేస్తావా? ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆ శక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. మన జీవితంలో
దేవునికి వ్యతిరేకమైనవి, ఇష్టము లేనివి తీసివేసి మనలో ఉన్న మొదటి ప్రేమను యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మన మారు మనసు బాప్తీస అనుభవంలోకి వచ్చే ముందు దేవుని పైన ఏ విధమైతే ప్రేమ ఉన్నదో అటువంటి ప్రేమను కడవరకు అంతము వరకు ఆయన కొరకు నిలబడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టం లేని వదిలిపెట్టేయాలా. ఈ దినమున ఒక తీర్మానం తీసుకోవాలా, ఒక స్థిరమైన ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇష్టము లేనివి, దేవునికి విరోధమైనవి, దేవునికి అవమానపరిచేవి మన జీవితంలో ఉంటే ఈ దినమున విడిచిపెట్టేద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడవచ్చు. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనంలో చూడవచ్చు. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనంలో చూడవచ్చు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో చూడవచ్చు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడవచ్చు. దేవునికి ఇష్టము లేనివి మన జీవితంలో ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ ఆత్మీయ నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే నా కుమారుడు, నా కుమార్తె ప్రత్యేకమైన జీవితంలో ఉండాలి. ఆ ప్రత్యేకతలోకి రావాలా. దేవుడు ఆశపడేది అదే. ఒక విశ్వాసాన్ని బట్టి, దేవుని శిష్యుడని బట్టి దేవుడు సంతోషించే బిడ్డగా ఉండాలి. దేవుడు ఆనంద జయోత్సవము జగలి జీవించాల. మనము చేసే ఆ భక్తిని బట్టి, ఆ స్తుతిని బట్టి, చేసే ప్రతి పనిని బట్టి దేవుడు మహిమపరచబడాలి. అది క్రైస్తవుడి యొక్క జీవితము, అది క్రైస్తవుని యొక్క జీవితము. పాప క్రోత జీవితము, ఈ పాప జీవితాన్ని మనము ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికామో నాకు తెలియదు, కానీ మీ మనస్సాక్షిని మరలా దేవుడు గద్దించుకుని మీరు ఒకసారి సరిచేసుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే మీరు ఒక బలమైన నిర్ణయము. ఏంటా బలమైన నిర్ణయము? మొట్టమొదటి నిర్ణయము, దేవునికి ఇష్టము లేనిది నా జీవితంలో ఉండకూడదు. ఈ దినము నుండి 2025వ సంవత్సరం మొదటి దినము నుండి నూతనముగా ఒక స్థిరమైన తీర్మానం తీసుకుంటున్నాను. నేను దేవునికి ఇష్టం లేనివి దేవుని కొరకే బ్రతుకుతాను. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటాను. సమస్తాన్ని విడిచిపెట్టేస్తాను. పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తాను. పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తాను. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. అటువంటి ఆలోచన మన జీవితంలోకి రావాలి. అప్పుడే క్రైస్తవుడికి 2025 సంవత్సరము ఒక దేవుడు తన దయా సంకల్పమును, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, దేవుడు మనకి ఎన్నో మేలులు ఎన్నో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తమంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టేస్తావో, దేవునికి దుఃఖకరమైనది నీ జీవితంలో తీసివేస్తావో, ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఉన్నవి విడిచిపెట్టేస్తావో, దేవుడు గొప్ప బహుమానాలు, గొప్ప కిరీటాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు రెండవ తీర్మానం ఏంటంటే, ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసి, దేవుని కుమారుడు కుమార్తెకు ఉండవలసిన లక్షణం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ప్రేమను పంచాడు. యేసుక్రీస్తు ప్రభువు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోక పాపములు మోయడానికి తను తాను అర్పించుకొని శిలువలో మన కోసం త్యాగం చేసి మరలా పునరుద్ధరణై 3వ దినమున లేచాడు.
అటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రేమను పంచాడు. క్రైస్తవ బిడ్డలుగా మనము కూడా ఇతరులను ద్వేషించే వ్యక్తిగా ఉండొద్దు. ఇతరులను అవసరమైతే వారిని హత్తుకుని ప్రేమ కలిగి జీవించాలని దేవుని మాటలు చెబుతున్నాయి. ఎన్ని కాలము ఇంత సమయంలో మనం ఎవరినైనా ద్వేషించామేమో, ఎన్ని దినములు మన జీవితంలో ఆ ప్రేమ కరువైపోయిందేమో. దేవుడు మనల్ని చూపించమన్న ప్రేమను మనము చూపించలేకపోయామేమో. 2024 సంవత్సరంలో అనేక మందిని మనము బాధ పెట్టామేమో. 2024 సంవత్సరంలో అనేక మంది ప్రేమను పంచక, దేవుని ప్రేమను, క్రీస్తు ప్రేమను చూపించక మనము ఇబ్బంది పెట్టామేమో. ఈ దినమున ఒక తీర్మానం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువైతే ఏ విధంగా అందరికీ ప్రేమను ప్రకటించాడో మనము కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రేమను ప్రకటించాలి. ఆ సువార్తను, ఆ ప్రేమను అనేక మందికి చూపించాలి. సాక్షిగా ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. తిమోతి రాసిన మొదటి పత్రిక చదువుతారా? 4వ అధ్యాయము 11వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూస్తే, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. అంటే ప్రేమను కలిగి జీవించమంటున్నాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ నోటి నుండి స్తుతి మాటలు తప్ప బూతులు కానీ, సరస్వతమైన మాటలు కానీ నీ నోట నుండి రావద్దు. నీ నోటి నుండి దేవుణ్ణి స్తుతించాలా, నీ నోటి నుండి దేవుణ్ణి ఆరాధించాలా, నీ నోటి నుండి దేవుడు మహిమపరచబడాలా. నీవు మాట్లాడే ప్రతి మాటకు కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఒక దినాన లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం మనము. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కౌంట్ చేయబడుతుంది. ఒక దినాన్న మనం లెక్క చెప్పవలసిన వారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని మహిమకరంగా ఉండాలా. నువ్వు చేసే ప్రవర్తన, లేకపోతే నువ్వు చూపే ప్రవర్తన, నువ్వు నడిచే నడవడికను బట్టి ఆ ప్రేమ కనబడాలి. అంతే మాదిరిగా అదే విధంగా అనేక మందికి నీ ప్రేమను ప్రకటించాలి. దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి జీవించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19వ వచనంలో మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడవచ్చు. అదేవిధంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే మనము తీసుకోవలసిన బలమైన మరొక నిర్ణయం ఏమిటంటే, క్షమాపణ గుణము కలిగి ఉండాలా. ఇతరులను క్షమించగలిగే గుణం ఉండాలా. ఒకవేళ నీ జీవితంలో వారు నీకేదైనా చేదైన అనుభవం మిగిల్చి వెళ్ళిపోయారేమో, లేకపోతే నిన్ను అనరాని మాటలు అని నీకు దూరంగా ఉన్నారేమో, లేకపోతే నీకు ఏదైనా కీడు చేశారేమో, లేకపోతే నిన్ను శ్రమల గుండా నడిపించారేమో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు అనేక మందిని క్షమించాడు. తన శిష్యులు తన దగ్గరే ఉంటూ తనకే లేనిపోని మాటలు, అంటే అబద్ధ సాక్ష్యాలు చెప్తూ, లేకపోతే నాకు తెలియదని చెప్పడం, దేవుణ్ణి సిలువకు లేకపోతే దొంగలకు అప్పగించడం, ఇవన్నీ చేసినప్పటికీ కూడా
వారి పట్ల దేవుడు క్షమాగుణము కలిగి ఉన్నాడు. వారిని క్షమించే అనుభవం మనలో ఉండాలి. అటువంటి వ్యక్తులను కూడా మనము క్షమించే అనుభవంలోకి మనం రావాలి. మన జీవితము, క్రైస్తవ జీవితము ఈ 2025 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న మనము నూతన జన్మను పొంది ఒక స్థిరమైన నిర్ణయం ఏమిటంటే క్షమాపణ గుణం కలిగి జీవించాలి. మనం ఇతరులను క్షమించగలిగే జీవితం మనలో ఉండాలి. ఇతరులను క్షమించలేకపోతే, నీ పొరుగు వారిని, నీ తోటి వారిని క్షమించలేకపోతే, దేవుడు అనేక మందిని క్షమించాడు, అనేక మందిని ప్రేమించాడు. దేవుడికి సాక్షిగా ఉన్న నీవు, దేవుని కుమారుడిగా, దేవుని శిష్యుడిగా ఉన్న నీవు క్షమాపణ గుణము నీ జీవితంలో ఉండాలి. క్షమాపణ గుణము నీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే అది మన జీవితంలో లేకపోతే మనము దేవుని కుమార్తెలుగా, కుమారులుగా మనము పిలువబడము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తే, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకి మీ శత్రువులను క్షమించమంటున్నాడు, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మనల్ని బాధ పెట్టారేమో, మనల్ని శ్రమ పెట్టారేమో, వారి కొరకు ప్రార్థన చేసి వారిని మనం క్షమించాలా, వారిని దీవించాలా, వారిని ఆశీర్వదించాలా. అప్పుడే దేవుడు మన జీవితంలో మేలులు చేస్తాడు. తనకిష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం. నువ్వు క్షమించకుండా నీ మనసులోనే చెడ్డ ఆలోచనలు కలిగి చెడ్డ హృదయం ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. నీవు బల్లారాధనలో పాల్గొన్నప్పుడు ఒకసారి నీ హృదయాన్ని సరిచేసుకొని, నీవు ఎవరినైనా నిందించిన ఎడల, ఎవరి పట్లైనా వరదముగా, అవహేళనగా ఉంటే నీ అర్పణలు పక్కన పెట్టి వెళ్ళి మొదట వారిని క్షమించి అప్పుడు ఈ ప్రభు బలలో మనం పాల్గొనాలా. లేకపోతే నీ అర్పణలు పక్కన పెట్టి నీ తోటి వారిలోనో, లేకపోతే నీ సహోదరులలో, నీ విశ్వాసుల్లోని ఎవరినైనా ఏదైనా మనము కించపరచు, లేకపోతే అనరాని మాటలని బాధ పెడితే వెళ్ళి వారి క్షమాపణ చెప్పి దీనిలో పాల్గొనట మంచిది. ఆ విధంగా మనము క్షమాగుణము కలిగి జీవించాలి. మన జీవితంలో ఎన్ని దినములు క్షమాగుణము లేకుండా ఉంటే ఈ దినమున ఒక తీర్మానం తీసుకుందాం. నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మనము, ఈ 2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మనము క్షమాగుణం కలిగి జీవిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 7వ వచనంలో మనం చూడవచ్చు. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనము, మార్కు సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 35వ వచనము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు. 4వది, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము తీసుకోవాల్సిన బలమైన మరొక నిర్ణయం ఏంటంటే, కీడు చేయటం మాని మేలు చేయాలి. కీడు చేయటం మానేయాలి. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉన్న మనము కీడు చేయటం మానివేయాలి, మేలు చేయాలి. అందరికీ మేలు చేయాలి, అందరినీ దేవుని వైపుకు నడిపించాలి. కీడు చేయడము మన పని కాదు. ఎవరైతే కీడు చేస్తారో వారు దేవుని సంబంధి కాదు. ఎవరైతే కీడుకి ప్రతి కీడు చేస్తారో వారు దేవుని సంబంధి కాదు. కీడుకి ప్రతి కీడు మనం చేయొద్దు. అది క్రైస్తవ లక్షణము కాదు. దేవుని బిడ్డలకు హెచ్చరిస్తున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కీడు చేయట మాని మేలు చేయాలి.
కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 12 నుంచి 14వ వచనం వరకు మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడవచ్చు. అదేవిధంగా మనము ఈ 2024వ సంవత్సరంలో ఆసక్తి లేకుండా మనం బ్రతికామేమో. దేవుడంటే సమయానికి వెళ్ళకపోయినా పర్లేదేమో, మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదేమని ఆసక్తి లేకుండా మనం బ్రతికామేమో. కానీ 2025 సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనము ఆసక్తి కలిగి జీవించాలి, ఆసక్తి కలిగి ఉండాలి, మంచి సహవాసము కలిగి ఉండాలి. నిర్లక్ష్యము మన జీవితంలో ఉండకూడదు, నిర్లక్ష్యం మన జీవితంలో ఉండకూడదు. మనము దేనిని నిర్లక్ష్య పెట్టే బిడ్డలుగా ఉండదు. మనం ఏది చేసినప్పటికి కూడా దేవుడు మహిమపరచబడాలి, మనం ఏది చేసినప్పటికీ కూడా దేవుడు ఘనపరచబడాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది 2024వ సంవత్సరంలో మనము చేయలేకపోయామేమో. అన్నిటికైనా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని దినదినము ధ్యానించాలి. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో మన సహవాసంలో ఎదుగుతూ ఉన్న మనము విసుగక ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని దినదినము ధ్యానించే బిడ్డలుగా ఉండాలి. ఒక స్థిరమైన తీర్మానం మన జీవితంలో ఉండాలి. ఆ స్థిరమైన తీర్మానం లేకపోతే మన జీవితము నాశనము మనమే చేసుకోవడానికి మనము సిద్ధపడిన వారం అవుతాం. మనకు క్రైస్తవుడికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడికి అత్యంత విలువైనది ప్రార్థన. క్రైస్తవుడికి ఉండవలసినది ప్రార్థన. క్రైస్తవ జీవితము గడపవలసింది ప్రార్థనలో. దేవుని వాక్యము ద్వారా మనం ఆదరించబడతాము. దేవుని వాక్యాన్ని దినదినము ధ్యానిస్తూ ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ విసుకక ప్రార్థన చేయాలి. విసుకక మనము ప్రార్థన చేసి బిడ్డలుగా మనం ఉండాలి. దినాలు సంవత్సరాలు గతించిపోతాయి, కానీ మనము జీవితంలో ఒక బలమైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి. అదే అసలైన క్రైస్తవ్యం అంటే ఏమిటంటే దినాలు సంవత్సరములు గతించిపోతున్నాయి, కానీ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము ఒక తీర్మానం తీసుకోలేకపోతున్నాము. మన హృదయంలో ఒక తీర్మానం కలిగి జీవించలేకపోతున్నాము. నూతన స్వభావము, ఆ స్థిరమైన మనసు మన జీవితంలో ఉండటం లేదు. ఆ స్థిరమైన జీవితం మన జీవితంలో ఉండడం లేదు. వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటికి వేగిరపడమంటున్నాడు. దాని ద్వారా కలిగే బహుమానాలు గొప్పవి, అనిరీక్షణ గొప్పది, ఆశీర్వాదాలు గొప్పవి, ఆ మేలులు చాలా గొప్పవి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే కిరీటాలు మనం ఎప్పుడైతే దేవుని కోసము ముందుకు సాగే బిడ్డలుగా ఉంటామో, పరిగెత్తే బిడ్డలుగా ఉంటామో, దేవుడు అనేక బహుమానాలు మనకి ఇస్తాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క
కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడి సాగాలి. అది క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే, సాతాను ఎన్నో ఆలోచనలు చేస్తాడు. నీ ఇరుగు పొరుగు ఉన్నవారు, నీతో పని చేసేవారు అనేక మంది నిన్ను ఆ ఉచ్చులోకి లాగాలని ఆలోచన చేస్తారు. ఎవరైతే ఆయన చిత్తాన్ని, ఆయనతో సహవాసం చేసే బిడ్డల జీవితంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన సిద్ధానుసారంగా మనం జరుగుతాం, ఆయన సిద్ధానుసారంగా మనం చేస్తాం. కాబట్టి ఇటువంటి సాతాను శక్తులు ఎన్ని వచ్చినప్పటికీ, చిక్కులు పెట్టే పాపములు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టేస్తాం, వాటిని దూరపరిచేసుకుంటాం. సాతాను క్రియలు మన పైన పని చేయకుండా దేవుని శక్తిని, దేవుని మహిమను మనం కనపరుస్తాం. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని పాపములు మనల్ని చుట్టుపెట్టాలని చూసినా కూడా అవన్నీ విడిచిపెట్టేసి మనము ముందున్న వాటి కోసం వేగిరపడి మనము సాగాలి. క్రైస్తవ జీవితం అంటే అది. నేను పరిశుద్ధుడిగా జీవించాలంటే, పవిత్రుడిగా జీవించాలంటే నేను ఒంటరిగా ఉంటే జీవించగలను అనుకోవద్దు. ఈ లోక ప్రజల మధ్య, లేకపోతే ఈ పాపపు జీవితంలో ఉన్న ప్రజల మధ్య ఉంటావు. కానీ నీకు రక్షణకర్త ఎవరంటే, నీకు రక్షణ కవచం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నీ హృదయంలో ఉంటే ఎన్ని సాతాను శక్తులు, ఎంతమంది నీ పైన పాపములను చుట్టబెట్టాలన్నా, అంటబెట్టాలన్నా కూడా అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటావు. అవి నీ జీవితంలో రాకుండా యేసుక్రీస్తు అనే రక్షణ కవచము నువ్వు ధరించుకుంటావు. ఆ రక్షణ కవచం ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో నిన్ను సాతాను ఏమీ చేయలేడు. అటువంటి పాపములన్నీ కూడా విడిచిపెట్టే బిడ్డగా ఉండి ముందుకు సాగే బిడ్డగా ఉంటావు. విశ్వాసమునకు, థాంక్యూ జీసస్, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు. మనం ఎవరి వైపు చూడాలంటే విశ్వాసమునకు అధిపతి ఆయనయందే విశ్వాసం ఉంది. ఎవరైతే ఆయన నమ్మి ఆయన్ని విశ్వసిస్తారో, ఆయన వైపు చూస్తారో వారు ముందుకు సాగడానికి దేవుడే సహాయం చేస్తాడు. ఆయనే అధిపతి, విశ్వాసమునకు కర్త ఆయనే. ఆ విశ్వాసము నీ జీవితంలో ఉండాలి. విశ్వాసం ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అప్పుడు నీవు ముందుకు కొనసాగడానికి, ముందుకు పరిగెట్టడానికి దేవుడే సహాయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు చూసేది ఎవరంటే యేసు వైపు చూస్తున్నావు. నువ్వేది చేయాలన్నా యేసు వైపు చూస్తున్నావు. అందును బట్టి దేవుడు నిన్ను ముందుకు కొనసాగించడానికి ఇష్టపడతాడు. ఈ మనుషులను చూడవద్దు, ఈ లోక ప్రజలను చూడవద్దు, ఈ లోక ఆశలను చూడవద్దు. ఇవి చూసావా నువ్వు పడిపోతావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు వైపు చూస్తే, విశ్వాసమునకు కర్తైన ఆ తండ్రి వైపు చూస్తే మన జీవితం ముందుకు కొనసాగుతుంది, ముందుకు కొనసాగుతుంది. యేసు వైపు చూచుచూ ముందున్న వాటి కోసం మనం వేగిరపడుతూ సాగిపోవాలి. ఆయన్ని చూడాలి. ఆయన చూస్తేనే మన జీవితము ముందుకు కొనసాగుతుంది. విశ్వాసం అనే పరుగు పందెములో ముందున్న వాటి కొరకై ఓపికతో పరిగెత్తి ముందుకు సాగాలి. విశ్వాసమునకు కర్త ఆయన అని చెప్పాను. ఆ విశ్వాసము అనే పరుగు పందెములో నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి, నీ విశ్వాసకు కర్త అయిన యేసుక్రీస్తుని చూస్తూ ఆ పరుగు పందెంలో ఓపికగా పరిగెట్టాలి. ఒక సమస్య వచ్చిందనో, లేకపోతే ఒక శ్రమ వచ్చిందనో, ఒక ఇబ్బంది వచ్చిందనో పడిపోయి విశ్వాసాన్ని అంతా పక్కన పెట్టేసి నా జీవితంలో ఏమీ చేయడు దేవుడు, నా జీవితంలో ఇది చేయలేడేమో దేవుడు అని ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసముతో, ఆలోచనతో ఉంటావు, నువ్వు పడిపోతావు, కృంగిపోతావు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసం అనే పరుగు పందెములో ముందున్న వాటి కొరకై ఓపికతో పరిగెట్టమంటున్నాడు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలా, ఓపికతో పరిగెత్తాలా.
అప్పుడే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసము కొనసాగించకుండా, విశ్వాసములో నువ్వు ఉండకుండా ఏ విధంగా ప్రతిఫలం ఇస్తాడు? ఆ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి. నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. వారి విశ్వాసాన్ని బట్టి వారు ఎన్నో అద్భుత కార్యాలు చూశారు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప మేలు చేశాడు. వారి విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో ఎన్నో సమస్యల నుండి విడిపించారు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యాలు చేశాడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. మనము థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. వెనుకున్న వాటిని మర్చిపోయి, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక, ముందున్న వాటి కొరకు వేగిరపడే బిడ్డలుగా ఉండాలి. ముందున్న వాటి కోసము మనం పరిగెత్తే బిడ్డలుగా మనం ఉండాలి. ముందున్న వాటి కోసము మనము కొనసాగే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనం, నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న మనం ఒక నూతనతను మనం తీసుకోవాలి. అదే దేవునితో మన సహవాసం, అదే దేవునికి మనమిచ్చే కానుక. మనల్ని బట్టి దేవుడు సంతోషించబడాలి. మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఈ పాత సంవత్సరము 2024 సంవత్సరం గతించిపోతుంది. 2025 సంవత్సరంలోకి మనము ప్రవేశపెట్టబోతున్నాము. 2025 సంవత్సరంలోకి మనము ప్రవేశించబోతున్నాము. కొద్ది నిమిషాల్లో మనము 2025 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము. దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం.